ఇప్పుడు రాజకీయాలు, విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రతి ఆరోపణలు ఇలా నేను అనేక సందర్భాల్లో మీడియాలో మాట్లాడటం లేదా నా యూట్యూబ్లో మాట్లాడటం మీ అందరికీ తెలుసు. కానీ వాళ్ళు డిఫరెంట్గా రాజకీయాన్ని కాసేపు పక్కన పెట్టి వ్యవసాయం గురించి మాట్లాడుకుందాం. వ్యవసాయం అంటే రాంబాబు గారికి ఏం తెలుసు అని అనుకోవడం సహజం. వ్యవసాయం మీద నాకు చాలా ఎక్కువ పరిజ్ఞానం అంటే వ్యవసాయదారుడి కన్నా అని కాదు, రాజకీయ నాయకులు ఉన్నవారిలో ఎక్కువ పరిజ్ఞానం నాకు చిన్నప్పటి నుంచి ఉందనేది చాలామందికి తెలియనటువంటి అంశం. నాకు సత్తెనపల్లిలో ఒక సుమారుగా 20 ఎకరాలు నేను కొనుక్కున్నాను. దాని చుట్టూరా ఫెన్స్ వేసాం. దానిలో బత్తాయి, మామిడి, నిమ్మ, పనస, ఎదురు, నేరేడు ఈ మొక్కలన్నీ వేసాం అన్నమాట. అవి ఈ మధ్యకాలంలో నేను ఓటమి పాలైన తర్వాత ఈ ప్రాంతానికి రావడం, వీటి మీద శ్రద్ధ తీసుకోకపోవటం వల్ల కొంత నష్టం జరిగింది. కొన్ని మొక్కలు చనిపోయాయి. అవన్నీ మళ్ళీ రీప్లాంటేషన్ చేస్తున్నాం. దాని గురించి మీతో కాసేపు మాట్లాడదాం అనేదే నా ఈ ప్రయత్నం. రండి, ఇప్పుడు మనం కొబ్బరి మొక్కలు నేను అంబాజీపేట నుంచి తెప్పించడం జరిగింది. దిస్ ఈజ్ హైబ్రిడ్ గోదావరి గంగ. ఇది 3 సంవత్సరాలకి కాస్తుందని చెప్పారు. 3 సంవత్సరాలు కాకపోయినా 4 సంవత్సరాలకి సరైనటువంటి పోషణ ఉంటే తప్పనిసరిగా దిగుబడి వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ మామిడి మొక్కలు వేసాం, ఇవన్నీ చేపిస్తున్నాను. మామిడి మొక్కలు, ఈ చనిపోయినటువంటి మొక్కలు మళ్ళా ఒక 2 మాసాల క్రితం వేసాం. మళ్ళీ కొన్ని చనిపోతే మళ్ళీ 2 మాసాల కింద కూడా చెట్లకి బ్రహ్మాండమైన కంచె వేసాం. చూసారు కదా, ఈ పోల్స్ వేసి చుట్టూరా కంచె ఉంటాను. చిత్తూరు మామిడి అంటే తోతాపర అంటారు. ఇది సహజంగా జ్యూస్కి విరివిగా వాడతారు చిత్తూరులో. ఇక్కడ అన్ని కాస్తే జ్యూస్కి లోడ్ అవ్వటానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశం. దీంతోపాటు ఈ మొక్క చూశారు కదా, ఈ మొక్క ఒక 2.5 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం వేసింది. అది కూడా 3 సంవత్సరాల క్రితం వేసి, ఇది మాత్రమే ఒక 2 months బ్యాక్ వేసాం. ఈ మధ్యలో చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన మొక్కని మళ్ళా అదే జాతికి చెందిన చిత్తూరు మొక్కను తీసుకొచ్చి దీనిలో వేయటం జరిగింది. చాలా చోట్ల ఈ సంవత్సరం ఒక మాదిరిగా కాపు కాసింది. సరే, ఆ కాపు కాస్తే అన్నీ కోసేసి ఉన్న మిత్రులకి అందరికీ పంచిపెట్టాం. జనరల్గా నా బోర్డు వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుందంటే, లంక మేతకి డొంక ఈతకి అంటారు. మనం పెట్టే ఖర్చు మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అవకాశం కూడా ఉండదు. అయినా ఒక సరదా, ఒక ఫ్యాషన్తో మొక్కలు పెంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఈ మొక్కలు పెంచిన తర్వాత దిగుబడి వచ్చినప్పుడు ఏ మేరకైనా డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. డబ్బులు రావడం అనేది ప్రధానం కాదు, కానీ వ్యవసాయం చేయాలి అనేటువంటి ఒక తృష్ణ, కోరిక. ఖాళీ సమయంలో ఐ కెన్ ఎంజాయ్ ది అగ్రికల్చర్. పని పాట చేస్తూ ఎంజాయ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. పని చేయించడం కూడా అవకాశం. ఈ చెట్టు ఒక 3 years క్రితం నాటినటువంటి చెట్టు. సరే, ఈ చెట్టు ఈ సంవత్సరం కొంత కాపు కూడా కాసింది. ఇదిగో ఈ కాపు కాస్తే ఈ కాయలు కూడా మేము కొయ్యటం జరిగింది. అయితే ఈ చెట్టు ఏంటంటే, మామిడి చెట్టు మొదలు బాగా బలంగా పెరగాలంటే చిన్న కొమ్మల్ని కట్ చేయాలనేది శాస్త్రం. అందువల్ల దీని చిన్న కొమ్మల్ని కట్ చేయకపోతే మొదలు లావు కాకుండా చివరికి సన్నబడి గాలికి ఇరిగిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. అందువల్ల కిందనున్నటువంటి మొక్కల్ని నిర్దాక్షిణ్యంగా ఒక 3 లేదా 3.5-4 అడుగుల వరకు దీన్ని మనం ఆ కొమ్మల్ని తొలగించేస్తే ఆ పైన బాగా పెరుగుతుంది. సుమారుగా ఇది చూడండి, ఇప్పుడు ఇది
చూసారుగా, దిస్ ఈజ్ తోతాపరి అంటే చిత్తూరు మామిడి అంటారు. దీని సీజన్లో చివరిలో వస్తుంది యాక్చువల్గా. కానీ ఈ సంవత్సరం మేము ఎర్లీగా తక్కువ క్రాప్ ఉండటం వల్ల దీన్ని ఎర్లీగా కట్ చేసి మిత్తులుగా తెచ్చాం. ఇది ఇంకా సైజు రాలేదు, వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ చాలా విరివిగా కాసేటువంటి అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ చీనీ అంటే బత్తాయి. ఇప్పుడు పింద ఉంది, పెద్దగా కాపుకు రాలా, సరైన పోషణ లేక ఈ సంవత్సరమే దీని మీద దృష్టి పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ కొంత కాపు వస్తుందని అనుకుంటున్నాను. జస్ట్ చిన్న చిన్న కాయలు, కొన్ని చోట్ల పెద్ద పెద్ద కాయలు కూడా ఉన్నాయి. ఇదంతా కూడా చూడండి, ఇదంతా చీని బత్తాయి తోట. ఒక 3 సంవత్సరాల క్రితం దీన్ని వేసాం యాక్చువల్లీ. ఈ డ్రిప్ ద్వారా వాటర్ సప్లై జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నిన్న మొన్న వర్షాలు బాగా ఉండటం వల్ల డ్రిప్ వేయలేదు. ఇదంతా కూడా ఎదురు తోటలు. ఇదిగో డ్రిప్. ఈ డ్రిప్ వేసిన తర్వాత కొంత స్వచ్ఛగా వచ్చింది కదా. తోటలో ఉన్న చాలా ముదురు చెట్టు ఇప్పుడు పూర్వం వేసింది. అవి చూడండి, ఇది కూడా ముగ్గి బాగుంది. ఈ పూట అన్నీ హార్వెస్ట్ చేసే కార్యక్రమం చేద్దాం. ఇదంతా కూడా దులుపుదాం ఇవాళ. ఈరోజు ఇంతటితో సెలవు. మరొక ఎపిసోడ్లో వ్యవసాయం గురించి మళ్ళా మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.